గోవింద 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 గోవింద. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. త్వయోపబుగ్ధసగ్రంథ వాసోలంకార చర్చితాః ఉచ్ఛిష్టభోజినో దాసాః తవ మాయాంతరే మహీ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యము ఎంతో విశేషమైనటువంటిది. అందులోనూ ఈ రోజున విశేషమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరమశివుడి యొక్క ఆరాధన ఈ రోజున గొప్పదైనటువంటి ఫలాన్ని మనకు అందజేస్తుంది. ఎక్కడ చూసినా, ఏ గ్రామము చూసినా ఈ రోజున శివనామ స్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అంటూ ఆరంభం చేసి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో ప్రతి శివాలయము, ప్రతి గ్రామము కూడా ఎంతో గొప్పగా మారుమ్రోగేటువంటి మహాశివరాత్రి పర్వదినం ఈ రోజున అంత గొప్పగా మనం కైంకర్యంలో ఉండగలగాలి. ఈ రోజున సాయంకాలం వరకు ఉపవాస దీక్షలో ఉండి భగవంతుడి యొక్క కైంకర్యంలో చాలా చక్కగా గనక మనం పాల్గొన్నట్లయితే అంత గొప్ప ఫలం మనం పొందగలుగుతాం. అంటున్నారు స్వామి, త్వయోపభుక్త స్రగ్గంధ వాసోలంకార చర్చితాః. ఈ సంసార సాగరంలో మేమంతా కూడా మాయలో పడి ఉన్నాం. ఈ మాయ నుండి బయటికి రావాలి.
మాయ నుండి బయటికి రావాలి అంటే ఎలాగా అంటే ఒకే ఒక్క ఉపాయం. భగవంతుడి ద్వారా ఉపభుక్తమైనటువంటి త్వయా ఉపభుక్త స్రక్ గంధ వాస అలంకార చర్చితా. నీవు దాహం తీర్చుకోవడానికి అన్ని నీళ్లు తాగితే అది భగవత్ తీర్థమై ఉండాలి. నీవు ఆకలి తీర్చుకోవడానికంత ఆహారం తింటే అది భగవన్నివేదిత ప్రసాదమై ఉండాలి. నీవు శరీరం కప్పుకోవడానికి ఒక వస్త్రం కట్టుకుంటే అది భగవంతుడి యొక్క శేషవస్త్రమై ఉండాలి. నీవు ఒక సుగంధం కోసము అంత గంధము రాసుకుంటే అది భగవంతుడి యొక్క శరీరమునకు అభిషేకంలో లేపనం చేసినటువంటి సుగంధమై ఉండాలి. నీవొక పుష్పం ధరిస్తే అది భగవంతుడి యొక్క నిర్మాల్య పుష్పమై ఉండాలి. ఇలా నీవు జీవితంలో ఏది చేసుకున్నా అది భగవంతుడిది అయి ఉండగా గనక నీవు తీసుకున్నట్లయితే అప్పుడు నీ జోలికి మాయ రానేరాదు అంటూ ఉన్నారు. చూడండి, త్వయోపభుక్త స్రగంధ వాసోలంకార చర్చితా ఉచ్ఛిష్ట భోజినో దాసాహ. నీ నివేదితమైనటువంటి ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు తవ మాయాంతరే మహి, నీ మాయ నుండి బయటపడతారు అంటున్నారు. అందుకే చెప్తారు ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం కనుక పరమశివుడి యొక్క తత్వములో ఒక 3 తత్వాలు చెప్తారు. పశు పతి పాశము అంటారు. వయం సర్వే పశవ, మనమందరం కూడా పశువులముట. మరి ఈ పశువులకు పతి ఎవరు? పశుపతి అంటే పరమశివుడు. ఈ పతికి మరియు పశుపతికి మధ్యలో ఒక బంధం ఉన్నదట. ఏమిటా బంధము అంటే పాశరూపమైనటువంటి బంధం. ఈ రెండింటిని 3 తత్వాలు అంటారు, పశు పతి పాశ. ఈ పశు పతి పాశముల యొక్క తత్వాన్ని గనక మనం అవగతం చేసుకున్నట్లయితే అప్పుడు మనం అందరం కూడా బంధీలమై ఉన్నటువంటి పశువులం కాదు, బంధ విముక్తులమైనటువంటి హితాహితములను ఎరిగినటువంటి గొప్పదైనటువంటి జంతుజాలముగా మనం ధర్మ మార్గంలో ముందుకు సాగగలుగుతాం. లేకపోతే బంధీ కాబడినటువంటి పశువుగా జీవితం ఇక్కడ అంతర్ధానం అయిపోతుంది. చాలా గొప్పగా మరి శైవాగమ తత్వాలు ఈ పశు పతి పాశ తత్వములను చాలా గొప్పగా వర్ణన చేస్తాయి. అందులో ఉండేటువంటి ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని కూడా మనం అందరం ఎరిగి సద్గురువులను ఆశ్రయించి ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనతో పాటుగా మహాశివరాత్రి పర్వదినం కనుక పరమశివుడి యొక్క కైంకర్యాన్ని మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 15వ తేదీ మాఘమాస కృష్ణపక్ష త్రయోదశి తిథి. ఈ రోజున మనం అందరం కూడా పరమశివుడి యొక్క ఆరాధనం ఎంతో విరివిగా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. విశ్వే దేవతలు ఈ రోజున మనందరికీ కూడా అనుగ్రహించేటువంటి దేవతలుగా ఉన్నారు. వారి యొక్క ఆరాధన మనం ఆచరించాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఆదివారం. సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యప్రదమవుతుంది. ఈరోజు త్రయోదశి తిథి అయినప్పటికీ కూడా సాయంకాల లింగోద్భవ కాలానికి చతుర్దశి తిథి ఉన్నది గనక మహాశివరాత్రి పర్వదినాన్ని మనం అందరం కూడా ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనమందరం కూడా శివకేశవారాధనతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ గొప్పదైనటువంటి ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ
వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అకించననిధిం సూతిమపవర్గత్రివర్గయోః అంజనాద్రీశ్వరదయామభిష్టౌమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వయోనే కార్యక్రమంలో ఈనాడు ఒక అద్భుతమైనటువంటి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి సేవించే సందర్భంలో మనం ఏ ప్రకారంగా సేవించాలి, ఎలా ప్రార్థించాలి? ఇహలోక సౌఖ్యాన్ని కోరకూడదు. భగవద్ అనుగ్రహాన్ని కోరితే అన్నీ భగవంతుడు సమకూరుస్తాడు. అందువల్ల అభీతిహేతో అనువర్తనీయం నాథత్వదన్యం న విభావయామి భయం కుతస్యాత్ త్వయి సానుకంపే రక్షాకుత స్యాత్ త్వయి జాతరోషే. అష్టభుజాష్టకం అనేటువంటి స్తోత్రంలో ఈ శ్లోకం ఇమిడి ఉన్నది. మనల్ని కాపాడేవాడు భగవంతుడు, మన యొక్క భయాన్ని పోగొట్టేవాడు భగవంతుడు, మనకు భయాన్ని కలిగించేవాడు కూడా భగవంతుడు. అందువల్ల భయకృత్ భయనాశన అని భగవంతుడికి పేరున్నది. భయకృత్ అంటే ఎందుకు భయాన్ని కలిగిస్తాడు? మనకు భయం లేకుండా చెయ్యొచ్చు కదా అంటే భగవంతుని యొక్క విలువ ఉన్నాడు అని మనం ఎలా తెలుసుకుంటామంటే భయం కలిగినప్పుడు భగవంతుణ్ణి మనం స్మరిస్తాం. మంచి అడవిలో వెళ్తూ ఉన్నా, సాయంకాలం పూట వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక విధంగా క్రూర జంతువులు వస్తున్నాయి అనేటువంటి ఒక సూచన కలిగినప్పుడు ఎంత భయం వేస్తుంది. ఆ భయంలో మనం ఏం చేస్తామండి? మనల్ని మనం కాపాడుకుంటా ఉంటామా? ఓ స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ రక్షించు, నువ్వు ఎక్కడ ఉన్నావో అని. ఎక్కడ ఉన్నా కూడా మన యొక్క నామ సంకీర్తనం చేత భగవంతుడు వచ్చి కాపాడుతాడు. భగవంతుడు నేరుగా వచ్చి కాపాడుతాడు అని కాదండి, ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడు. ఒకవేళ క్రూర జంతువులు మన ముందర సాధు జంతువులుగా మారిపోతాయండి. అదే భగవంతుని యొక్క సృష్టి రహస్యం. అందువల్ల అభీతిహేతో అనువర్తని. అభీతిహేతో అంటే నాకు ఈ లోకంలో భయం లేకుండా నన్ను చెయ్యాలి అంటే భయం ఎలా లేకుండా ఉంటుంది అంటే సంసారం ఇదే ఒక భయం. మనం ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, భయం వేస్తుంది. ఒకతను భగవంతుడి కొరకు ఎంతో సేవ చెయ్యాలని డబ్బులంతా కూడా భగవంతుడు వెచ్చిస్తాడు, అప్పుల్లో కూరుకొని పోతాడు. ఏం చేయాలి అప్పుడు? భగవంతుడు కాపాడు. అందువల్ల మన అధర్మ మార్గం ద్వారా డబ్బును సంపాదించకూడదు. అక్రమార్జితంగా ఏది ఉండి క్రమార్జితంగానే ఉండాలి. భగవంతుని వేడుకుంటే భగవంతుడు వచ్చి ఏదో ఒక రూపంలో ఒక దాత వచ్చి అతనికి దానమిస్తాడు. ఇలా అభీతిహేతో అనువర్తనీయం. మేమందరం కూడా భయంలో ఉన్నామంటే సంసారం అనేటువంటి భయం. ఏ ప్రకారంగా ఈ జీవితం గడుస్తుందో మనకు తెలియదు. కానీ ప్రాణం ఉన్నంత వరకు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలి, ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఉండాలి, మంచి చేస్తూ ఉండాలి. మనకు ఏది జరగలేదు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని ఏదో ఒక విషయాన్ని మనం అక్కడ చేయకూడదు. అన్నీ ధర్మపరంగా చెయ్యాలి, భగవత్పరంగానే చెయ్యాలి. కనుక అభీతిహేతో అనువర్తనీయం. స్వామి భయం తీరడం కోసం మేమందరం కూడా త్వత్ అనన్యం అనువర్తనీయం న విభావయామి. నిన్ను తప్ప ఎవరిని కూడా మేము వేడుకోం. అనువర్తనీయం న విభావయామి. లోకల్లో చెప్తూ ఉంటారు, అతని కాళ్లపైన పడితే నీకు అన్నీ ఇచ్చేస్తాడు అంటారు. అతని కాళ్లపైన మనం ఎందుకు పడాలండి? నరుల కాళ్లపైన మనం పడకూడదు. నారాయణుని కాళ్లపైన పడితే
ఆ నారాయణుడే ఒక నరుని ద్వారా మనకు సమస్త వైభవాలంతా కూడా తెచ్చిపెడతాడు. ఆ భావన మనకు ఉండాలండి. అందువల్ల స్తుతి నరస్తుతి చేయకూడదు. నారాయణ స్తుతి చేస్తే ఆ నారాయణుడు మనల్ని కాపాడుతాడు. అందువల్ల అభీతి హేతో అనువర్తనీయం నాథ త్వదన్యం న విభావయామి, నిన్ను తప్పితే ఇంక ఎవరిని కూడా మేము ఆశ్రయించము అని. అప్పుడు అడుగుతారు, స్వామి ఏ ప్రకారంగా నీవు మమ్మల్ని కాపాడుతావు, ఎటువంటి ఒక ప్రార్థన చేత నువ్వు కాపాడుతావంటే భగవంతుడు నువ్వు ప్రార్థించాలి అనుకోడు. మనం అనుకుంటాం మనం ఈ స్తోత్రాలు ఆ స్తోత్రాలు అన్నీ చేస్తామని. ఎన్ని స్తోత్రాలు చేసినా కూడా నిష్కల్మషమైనటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కాపాడుతాం. మనం లోకల్లో అనుకుంటూ ఉంటాం అర్చకులని, వేద పండితుల్ని, దివ్య ప్రబంధ పండితుల్ని, మహాప్రాజ్ఞుల్ని వాళ్ళనే భగవంతుడు కాపాడుతాడని. ఎప్పుడు అటువంటి అపోహ మనకు కూడదు. భక్తి ఉండాలి, ఆ భావం ఉండాలి. నిర్మలమైనటువంటి భక్తి కలిగినటువంటి పామరుణ్ణి కూడా భగవంతుడు కాపాడుతాడు. తిరుమల క్షేత్రంలో ఎంతోమంది లక్షలాది జనాలు ప్రతిరోజు వస్తూ ఉంటారే, 20 గంటల సేపు నిలబడి ఆ భగవంతుణ్ణి ఒక్క క్షణం దర్శించుకొని ఎవడైతే అక్కడ వెళ్తాడో అతన్నే పరిపూర్ణంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనమైతే ఏం చేస్తాం, 10 నిమిషాలు మనకు దర్శనం అయిపోవాలి, విఐపి సేవ అయిపోవాలనుకుంటాం. అందువల్ల అతను వచ్చి మనల్ని తీసుకువెళ్తాడా, ఇతను వచ్చి మనల్ని తీసుకువెళ్తాడా, మన భావన అంతా కూడా ఈ మనుషులపైన ఉంటుంది. మనల్ని ఎలా డైరెక్ట్గా తీసుకువెళ్తాడు అది ఎప్పుడూ ఉండకూడదు. మనంగా ఉండి ఆ 20 గంటల సేపు ఆ భక్తుడు నిలబడి ఎన్నిసార్లు గోవిందనామోచ్చారణం చేస్తాడు, 1000 సార్లు చేయించు, 1000 సార్లు భగవంతుడే చేయిస్తాడు. గోవింద 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 ఆ క్యూ లైన్లో పోయేటప్పుడు చేయిస్తూనే ఉన్నాడు. అది నిజమైనటువంటి భక్తి. అతడేం స్తోత్రాలు చెప్పలేదు, అతనేం వేదం చెప్పలేదు, అతను కేవలం గోవింద నామోచ్చారణ, గోవింద 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 అని 1000 మార్లు పలికాడు. భగవంతుడు అప్పుడే అనుగ్రహించేశాడు. తనని దర్శించుకున్న తరువాత అనుగ్రహించడం కాదండి, అతను ఎప్పుడైతే ఆ క్యూ లైన్లో ఉన్నాడో, ఎప్పుడైతే ఆ నామోచ్చారణం చేశాడో అనుగ్రహించేశాడు. ఆ భావన మనకు ఉంటే చాలండి ఎప్పుడు కూడా. అందువల్ల ఎక్కడ ఉన్నా కూడా భగవంతుణ్ణి మనం స్మరిస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామిని కాపాడుతాడు. కనుక మనం ఆ ప్రకారంగా మన యొక్క భయాన్ని పోగొట్టుకోవాలంటే ఆ భయనాశనుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం విశేషంగా అర్థించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రంలో 3వ శ్లోకం అంగారకునికి సంబంధించినటువంటి శ్లోకము. అనిర్వేద ఫలం మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విశేష్యామి నయత్ర నిచయ కృత.
అనిర్వేదో హి సతతం సర్వాంగేషు ప్రవర్తక కరోతు సఫలం జంతో కర్మయత్తత్ కరోతి సహ. మానవుడు పట్టుదలతో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మాటిమాటికి విఘ్నాలు కలుగుతూ ఉంటాయనుకోండి, ఒక నిర్వేదం ఆవహిస్తుంది, నిరాశ నిస్పృహలతో కూడినటువంటి భావన కలుగుతుంది. హనుమంతుల వారికి కూడా లంకలో సీతమ్మ వారిని అన్వేషిస్తూ ఎంతకు అమ్మవారిని చూడలేకపోతూ ఉన్నాడు, తపిస్తూ ఉన్నాడు. రావణుని అంతఃపురం వెతికాడు, విభీషణుని అంతఃపురం వెతికాడు, రావణుని విమానాశ్రయాలు వెతికాడు, ఇంకా సేనాపతులు వారి కుమారులు అందరి ఇండ్లు తిలకించాడు, ఎక్కడ అమ్మవారు కనపడలేదు. ఒక దశలో ఆయన్ను కూడా నిర్వేదం ఆవహిస్తుందా అన్న భావన కలిగింది ఆయనకి. అప్పుడు తన మనస్సును తాను కూడగట్టుకున్నాడు. నిర్వేదం పొందవలసిన అవసరం లేదు, నాకు రామానుగ్రహం ఉన్నది, నేను రాముని ఆశ్రయించి ఉన్నాను, తప్పకుండా సఫలీకృత మనోరథుణ్ణి కాగలను అనే ఆత్మవిశ్వాసంతో ఆయన అనుకున్నాడు. అనిర్వేదోహి సఫలం, ఏదైనా ఫలితాన్ని పొందగలను. అనిర్వేదోహి సతతం సర్వాంగేషు ప్రవర్తక, నా సర్వాంగీణమైనటువంటి ఆత్మాంతర్గతమైనటువంటి సంస్కారంలో నిర్వేదం చెందనటువంటి గుణం ఉండి అనిర్వేదంతోనే పట్టుదలతోనే నేను జృంభింతును కాక. అది ఆయన లక్ష్యం. ఈ నవగ్రహాలలో 3వ గ్రహమైనటువంటి కుజుడు, ఆయన్ని అంగారకుడు అంటారు, భూమిపుత్రుడు అంటారు, మంగళుడు అంటారు. ఆయన 45 రోజులు సుమారు అటు ఇటు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఈ దెబ్బలు తగలడం, గాయాలు తగలడం, పుండ్లు లేవడం, ఇటువంటివన్నీ కూడా మనస్సుకు క్లేశం కలిగించడం, ఈ భావాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. ఆ అంగారకుని లక్షణాలు అవి. కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు మనకు మంచి కలిగిస్తాడు ఆయన. అష్టమ కుజుడైనా అర్ధాష్టమ కుజుడైనా ద్వాదశంలో ఉన్నా చాలా కష్టాలు పెడతాడని చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఏ రాశిలో ఉన్నా కానీ ఈ పగడం యొక్క శ్లోకం ఇది. ఈ శ్లోకమే ఒక పగడం. అటువంటి శ్లోకం ఇది. నవరత్నమాలా స్తోత్రంలో మొదటి శ్లోకము మాణిక్యము సూర్యునికి, రెండో శ్లోకము చంద్రునికి ముత్యము, ఇది 3వ శ్లోకము పగడం. ఇది అంటే అనిర్వేదం ఉండకూడదు. వ్యవసాయేన వీర్యేణ సూర్యే తేజ ఇవధ్రువం అని కూడా హనుమంతుడు సీతమ్మ వారిని చూచి శ్రీరామచంద్ర ప్రభువుతో వచ్చి సంభాషణ చేసినప్పుడు హనుమంతుణ్ణి ప్రశంసించాడు పరమాత్మ, ఆలింగనం చేసుకున్నాడు. అంటే ఎటువంటి అనిర్వేదాది గుణాలు కూడా ఆయన మనసులో లేకుండా విజృంభించాడు, ఎటువంటి విఘ్నాలు వచ్చినా జయించగలిగాడు. జాంబవంతుడు చెప్పాడు, ప్రాసంగ్యోత్థ కకుభుజావనత సర్వజ్ఞ సమీచీన వాహా సంపాదిత రామకార్య దితిసూహ నిత్యతృప్త స్వతంత్ర సింహానన క్రోడవక్త్ర తురగాస్య అగ్నిగర్భ మహాత్మా సర్వగ్రహభీ నివారణ. ఏ గ్రహముల భీతినైనా తొలగించే శక్తి కలిగినటువంటి ఓ హనుమా, సముద్రాంభో మహాపద్దరి త్రాత కేసరిపుత్ర ఆర్యనుత వృత్త వీర చూడామణి జ్ఞాతులు సంతసమంద సాగర తితీర్షం పోయి రావయ్యా అని జాంబవంతుడు ప్రేరేపించినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతంగా వర్ణించారు. అటువంటి అంగారకుని దోషాన్ని ఉపశమింపజేసే శ్లోకమైనటువంటి పగడమైనటువంటి ఈ శ్లోకము, నవరత్నాల మాలలో పగడంగా ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవడం వల్ల ఎటువంటి అంగారకుని దోషాలున్నా కానీ మనకు పోతాయి. జాతకంలో కూడా దోషాలుంటాయి, మన నిత్య గోచారంలో దోషాలు వస్తూ ఉంటాయి. ఏ విధంగా దోషాలు సంభవిస్తూ ఉన్నా కానీ పైగా కుజదోషం అనే పేరుతో పెద్ద దోషమే ఉన్నది. అటువంటి దోషాలు ఎన్ని ఉన్నా కానీ పరిహారం చేయగలిగినటువంటి శక్తి
సర్వగ్రహ భీ నివారణ అని జాంబవంతుడే చెప్పాడు కదా. ఏ గ్రహముల భీతినైనా కూడా నివారింపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు హనుమంతుడు. లోకోత్తర వీరపరాక్రమశాలి అయి విజృంభించినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని నవరత్నమాల స్తోత్రంలో అంగారకుని యొక్క దోషాన్ని ఉపశమింపజేసే ఈ 2 శ్లోకాలు స్మరించుకోవడం చేత మనం ఆ దోషాలను పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఇది పగడం. ఈ శ్లోకమే ఒక పగడంగా భావించి మనం మానసికంగా ధరించాలి.